వారణాసి సాహితీ వారధి వారు 2024వ సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించిన తృతీయ వార్షిక ఏకపత్ర కథల పోటీలో 2వ ప్రోత్సాహక బహుమతి పొందిన కథ పేరు బతుకు మచ్చ. రచయిత్రి బి కళాగోపాల్. ఇక కథలోకి వెళదామా? పొద్దుగుంకింది. కాశమ్మ నైట్ డ్యూటీ మీదకెక్కింది. మల్టీప్లెక్స్ 2వ ఆట వదిలారు. అడపా రయ్యన ఇళ్లే, ఖరీదైన కార్లు, బైకుల మీద ఈగలతో గోలలు చేస్తూ దూసుకెళ్లే యువతను తప్పించుకుంటూ చీపిరి బట్టి కసువు ఊడుస్తూ రోడ్లపై విసిరిపాడేసిన ఖాళీ మద్యం బాటిళ్లు, కంపు కొట్టే ప్లాస్టిక్ కవర్లను దగ్గరలోని చెత్త కుండీల్లో వేయసాగింది. థూ, వీళ్ల జమ్మాడా బగ్గబ్బలిసినోళ్లు తాగితే అందనాలాడుతూ జరం మంచుకున్న ఆడపిల్ల కనపడితే చాలు ఆగాయిచ్చాలు, గొంతు పిసికి సంపుడు, శీలం దోచి బరివత్తల చెత్త కుప్పలల్లా పడేసుడు. గిదేం పొయ్యగాలం, ఎవల పేనాలకి ఏం భరోసా లేని కాలంలా ఏడ ఏం చూడాల్సి వస్తుందో. గీ నైట్ డ్యూటీ మీదకెక్కుడు దినదినం ఒక గండంగా బట్టే నాకు అనుకుంటూ మురుగునీటి కల్వర్టు మలుపు తిరిగే రోడ్డుకు మారింది కాశమ్మ. గబ్బు వాసన, మురికి నీళ్ల గలగల శబ్దంతో పాటు అతి దీనంగా మూలుగు వినిపించేసరికి తన సెల్ టార్చ్ వేసి ఎవరంటూ కేకలు వేస్తూ చూడసాగింది. ఓ నడీడు బిచ్చగెత్త, చిరుగుల జాకెట్టు, మరింత పీలికలే ఆచ్ఛాదనగా చుట్టిన బొంత పీలికల్లో రక్తమోడుతూ వెంటనే కాశమ్మ మొన్న తన వాడకట్టులో ఓ NGO వారు నిర్వహించిన శిబిరంలో చెప్పిన ఎమర్జెన్సీ నంబర్ 112 నంబరు గట్టిగా నొక్కింది. ఆటోమేటిక్ మొబైల్ లొకేషన్ ఆధారంగా అక్కడికి చేరుకున్న పోలీసులకు వివరాలు అందించింది కాశమ్మ. రేపొద్దుగాల నువ్వోసారి దగ్గరలోని మా స్టేషన్కి రావాలని వ్యాన్లోని పోలీసు పెద్ద ఆయన చెబుతూ ఆ బిచ్చగత్తెను అంబులెన్సులోకి ఎక్కించారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ బిచ్చగత్తెపై జరిగిన అత్యాచారం కేసులో సిటీలో పేరు మోసిన రౌడీ షీటర్ ముఠా చిక్కారు. ఆ రోజు DSP ఆఫీసులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కాశమ్మ, మేం డ్యూటీ చేస్తుండగా గెట్లాంటి ఎన్నో చూస్తాం సారు. డివైడర్కి ఢీగొట్టి ప్యానల్ ఇడిచిన పోరంగాండ్లు, లేకుంటే డ్యూటీలు ఉన్నప్పుడు మమ్మల్ని గుద్ది చంపి ఆగంగాళ్ళు. పోయినేడు నా బిడ్డ చచ్చిపోయింది. మాటలు రాని పసిపిల్లను రాత్రిపూట ఇంటికాడ ఈడ్చిపెడితే గిట్లనే ఖరాబు చేసిండ్రు సారు. కాశమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. కాసేపు ఆగి చెప్తూ, దవాఖాన్లకు గొంట పోతే విషయం తెలిసి కేసు పెట్టాలంటే బిడ్డ ఇజ్జత్ పోతుందని సప్పుడు చేయకున్నా. వారం రోజులు మందులిచ్చినా బీమారీ పడి చచ్చిపోయింది పసిపిల్ల. ఇక అప్పటి నుండి మనసును గట్టి చేసుకొని ఎక్కడికి ఎట్లాంటి హిసపురుగులు కాటు కనపడుతుందో గప్పుడే పోలీసు వాళ్ళకి అప్పచెప్తా అని అనుకున్నా. నా బిడ్డ చచ్చిపోయినప్పుడు ఇవన్నీ తెలవకపోయే. మొన్న మా బస్తీలకు NGO ఆయమ్మలు వచ్చి ఆడవాళ్ళ మానం కాపాడుకుంటూ ఏం చేయాలి, ఏ నెంబర్లకు ఫోన్ చేయాలనో చెప్పిండ్రు. మా బస్తీల గోడల మీద కూడా అవే ఫోన్ నెంబర్లు రాసిండ్రు. శీలభంగమైన ఆడబిడ్డల బట్టలు మార్చకుండా, గాయాలు దెబ్బలు కడగకుండా 24 గంటల్లోపు గట్లనే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే పరీక్షలు చేసి దోపిడీగాళ్ళని పట్టుకుంటారని చెప్పిండ్రు. ఈయనెందుకు మస్తు బాధ అవుతున్నా గిదే నిజం. కానీ ముద్దువారిన మెదడుతో పెయ్యి నిండా గాయాలతో వాళ్ళెట్లా వెళ్తారు? వాళ్ళ చేతిల్లా ఫోన్లు ఉండయి. పైగా నిషానీ దొరకకుండా చంపేసి యాడ్ను వాడేసిపోతున్నారు. గిసొంటి బెచ్చగత్తెలు, పసిబిడ్డలు లోడ జాకెట్తో ముట్లెండుకుపోయిన ముసలోళ్లే ఇళ్లకు అగ్వాకు దొరికే పానాలయ్యే. ఏమైనా పోలీసు పెద్దసార్లు గిట్ల వార్తలు రాసేటోళ్ళు ఇసొంటి విషయాలు ఇంకా అందరికీ చెప్పాలే. కాటు పడనీయకుండా మా ఆడోళ్ల మాన పానాలు దక్కించాలే. మా బతుకు మచ్చల్లెక్క మిగిలిపోవద్దంటే రాత్రిపూట ఆడోళ్లకు ఏడికైనా పోదామంటే దడదడనే నాతో సహా. ఆడబిడ్డలు ఏడికైనా బగ్గరాత్రి వెళ్ళేదుంటే మీ పోలీసోళ్ల జీపు సాయం ఇయ్యలే పెద్దసార్లు అని చెప్పి రిపోర్టర్ల హర్షధ్వానాల నడుమ తన పని తాను చేసినందుకు ప్రత్యేక గుర్తింపేది అక్కర్లేదంటూ తలెత్తుకుని బయటకు నడిచింది ఇజ్జత్ గల కాశమ్మ.